వెహికల్స్ కూడా రెడీ చేయించారు. ఈసారి మహానాడు ధూమ్ధామ్ ఉండబోతుంది. తప్పనిసరిగా పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మహానాడు అది రాయలసీమలో జరగబోతూ ఉంది. తప్పనిసరిగా మా పార్టీ కేడర్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించే మహానాడు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడు మహానాడు అనేది ఫెయిల్ అనేది చూడలేదు హిస్టరీలో. ఇప్పుడు కూడా 100% సక్సెస్ అవుతుంది. ఈసారి యువరక్తం లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది మహానాడు. అది కాక వైనాడు పులివెందలు అన్నట్టు అప్పుడు జరగబోతుంది. ఈసారి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? వైనాటు 175 గురించి మీరు జగన్ అడగాలి తప్ప మేము వైనాటు గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. తప్పనిసరిగా అది కడపలో జరిగిన, అది అనంతపురంలో జరిగిన, అది కర్నూలులో జరిగిన, రాయలసీమ జిల్లాల్లో, మరి తెలంగాణలో కోస్తా జిల్లాలో జరిగిన మహానాడే. కిందటిసారి కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండబట్టి కిందటిసారి కూడా రాజమండ్రిలో జరిగినప్పుడు కానీ ఇంకోసారి కానీ సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఆయన యొక్క సూచనల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు 100కి 100 దేనికి దానికి కమిటీలు వేసి ఒక సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నడిపే విధానంలోనే ఈసారి కూడా నడుపుతారు. నో ఆయన సొంత జిల్లా కడపలో పులివెందుల ఆయన ప్రాతినిధ్యం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి మేము మహానాడు జరుపుకోవట్లా. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్థాపించి ఒక ఆనవాయితీగా మహానాడిని రెడీ చేశారు కాబట్టి దాన్ని మేము నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఇంతకుముందు కూడా చాలాసార్లు మహానాడు జరిగింది, మీరు కూడా అటెండ్ అయ్యారు, ఎమ్మెల్యేగా ఆ స్థాయిలో అటెండ్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం ఎందుకని ఇలా స్పెషల్గా మీ కార్ని డిజైన్ చేయించుకొని వెళ్ళాలనుకోవడం? అంటే ఇప్పుడు అనుకోకుండా మహానాడు కూడా కలిసి వచ్చింది. మేము కూడా ఎట్లాగో వెహికల్ చేంజ్ చేసాం కాబట్టి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ విధంగా జెనిక్స్ అమరే ప్లాన్ చేసి దీన్ని ఈ విధంగా తయారు చేశాం. జెనక్స్ అంటే మాదంటే తెలుగుదేశం బ్రాండ్, అందుకే జెనక్స్కి ఇచ్చాం. మేము వెళ్ళేటువంటి ప్రతినిధులను బట్టి ఇంకా మేమేం ప్లాన్ చేసుకోలేదు. రేపు 19, 20 తారీఖుల్లో మినీ మహానాడు ఉంది మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో. ఆ రోజు ఎలా వెళ్ళబోతాము, ఏంటి, ఎన్ని కార్లు, ఏ విధంగా వెళ్తాం అనేది ప్లాన్ చేస్తాం. కానీ కంపల్సరీగా ఈ కారులోనే వెళ్తాం. ఫ్లైట్కి రమ్మన్నారు, ఫ్లైట్ కూడా వెళ్తా. మాకు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని నిర్వర్తిస్తాం. ఏది అప్పచెప్తారు. అంటే ఇంతకు ముందు కూడా మహానాడు వంటి కార్యక్రమాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ ఒక సామాన్య కార్యకర్త ఎలాంటి పనులు, అంటే చిన్న చిన్న పనులైనా మొహమాట పడకుండా కార్యకర్తలు ఎలా చేస్తారో అలా చేసిన సందర్భాలు చూసాము. ఈసారి కూడా అలా చూడొచ్చా? అప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్లాగా ఉంటారు, ఏం మార్పు ఉండదు. సార్, ఎలక్షన్స్కి ముందు జెనక్స్ అమర్ గారు చాలా హెల్ప్ చేశారు టీడీపీకి సంబంధించి, ఎన్నో కార్లకు సంబంధించి ఆయన స్టిక్కరింగ్ చేయలేదు. సో ఇదే కారణం చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు కూడా మీరు ఆయనతోనే స్టిక్కరింగ్ చేయించుకున్నారు. మహానాడు చాలా అట్టహాసంగా జరగబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100కి 100 జరిగి తీరుతుంది, జరగబోతుంది. దాంట్లో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి సందేహం లేదు. మహానాడు తర్వాత మీరు మంత్రి పదవి చేపట్టబోతున్నారని చెప్పి ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మీరు అనవసరమైనటువంటి విషయాలు, వివాదాస్పదమైన విషయాల్లో కాదు కదా. నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనేమి ఎవరిని ఊరికి అట్లాగా మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇప్పుడు ఎంతమంది కమ్మోళ్ళు ఉంటే ఎంతమందికి ఇస్తారు. ఈ కాన్సెప్ట్ క్రెడిట్ ఎలక్షన్ ముందు సరే డిజైన్ చేశారు. నేను చేసి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా, మహానాడు కాన్సెప్ట్ కూడా సరే డిజైన్ చేశారు. ఎందుకంటే ఈ క్రెడిట్ గోస్ టు టీడీపీ ఏదైతే ఉందో మొత్తం క్రెడిట్ గోస్ టు సారే. ఎందుకంటే ప్రోటోటైప్ ఎలక్షన్స్ ముందు సారే డిజైన్ చేశారు, ఇప్పుడు కూడా సారే డిజైన్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దాంట్లో మేము భాగం పంచుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. కొత్తగా ఏం కారణం లేదమ్మా. మేము ఏదైతే తిరుగుతున్నామో, ఏదైతే నమ్ముకుని ఈరోజు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చామో అదే పార్టీ కోసం అదే కలర్ వేసుకున్నాం, అదే పని చేస్తున్నాం తప్ప మేము కొత్తగా ఏం కారణాలు లేవు. ప్రభాకర్ గారు మిమ్మల్ని ఇంతకుముందు మీ ఫ్యాన్స్ కూడా అన్నారు టైగర్ ప్రభాకర్, ఫైర్ బ్రాండ్ ప్రభాకర్ అని చూసి టైగర్ ప్రభాకర్ అని పిలవడం మూలంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభాకర్ గారిని కొంత కట్టడి చేసి, అంటే బోన్లో పెట్టినట్టుగా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన స్వేచ్ఛగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు దానికి కొంత అడ్డుపడుతుందని అనుకోవచ్చా? అట్లా ఏం లేదు. పార్టీ సిద్ధాంతాలను బట్టి మనం తగ్గుంటమే తప్ప నన్నేమి కంట్రోల్ చేయడానికి వేరే మార్గాలు లేవు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.
అమర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు అంటేనే చాలా డైనమిక్ లీడర్. అలాంటి డైనమిక్ లీడర్కి మీరు ఇలాంటి లెజెండర్ వెహికల్కి మాడిఫై చేస్తారు కదా, మీకు ఇచ్చారు కదా మాడిఫై చేయడానికని. సో ఈ కార్కి మీరు ఏంటేంటి చేంజెస్ చేస్తారనేది మా ఆడియన్స్కి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైగర్కి డిజైన్ చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. ఎందుకంటే తనని సాటిస్ఫై చేయాలంటే ప్రతిదీ కీన్గా చూస్తారు, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అబ్జర్వేషన్ ఉంటుంది. తన రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, తన ఆలోచనలు డిఫరెంట్గా ఉంటుంది. దాని ప్రకారంగా వెహికల్ డిజైన్ చేసామండి. అంటే మీరు చూడొచ్చు సైకిల్ విత్ లైట్ కానీ, టాప్ ఎల్లో కాన్సెప్ట్ కానీ, ఆ వీల్స్ మీద, స్టీరింగ్ మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ టొయోటా లోగోస్ అన్నీ తీసేసి మీకు అన్ని సైకిల్ లోగోస్ పెట్టడము. టాప్ నుంచి ఎవరైనా బిల్డింగ్ నుంచి చూసేటప్పుడు సైకిల్ విజిబుల్ లాగా పైన సైకిల్ లోగో వేసాము. ప్లస్ తనని అందరు చూసేలాగా ఫేస్ మీద ఒక లైట్ పెట్టాము. తను ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు కాలు కింద పిల్లో డిజైన్ చేసాము, ఫుట్ రెస్ట్ పిల్లో. ప్లస్ తన గన్మెన్ సెక్యూరిటీస్ కోసం, సేఫ్టీ కోసం తను, ఎందుకంటే కింద పడిపోతున్నారు వాళ్ళు పట్టుకోవడానికి గ్రిప్ లేకుండా, దానికి సైడ్ అటు ఇటు మెటల్ సైడ్ స్టెప్ చేసాము. ఎంతమందినే నిలబడవచ్చు, దానికి ఏం ఇష్యూ లేదు. ప్లస్ తను ఎక్కడైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు మాట్లాడటానికి మంచి డీజే సిస్టమ్ పెట్టాము. డీజే సిస్టమ్తో మాట్లాడవచ్చు, ఎవరినైనా ఉచ్చేదపరచడానికి పాటలు వినిపించచ్చు, తన పాటలు ప్లే చేయొచ్చు, బాబు గారు పాటలు ప్లే చేయొచ్చు, పార్టీ పాటలు ప్లే చేయొచ్చు. అలా డిఫరెంట్గా ఏంటంటే తను ఒక డిఫరెంట్గా తన ఆలోచన ప్రకారం తను ఏదైతే టైగర్ అంటున్నారో టైగర్ ప్రకారం ఇది కూడా ఒక టైగర్ అని. సో చూస్తే మనకి బ్యాక్ సీట్ మొత్తంగా రిమూవ్ చేసేసి ఓన్లీ సబ్ ఊఫర్స్ పెట్టినట్టుగా ఉన్నారు కదా. 4 ఊఫర్స్ పెట్టామండి, 12 స్పీకర్స్ పెట్టాము. ఇది మొత్తం నియోజకవర్గం అంతా వినబడుతుందా ఏంటండి? తన కాన్సెప్ట్ అది, తన ఇష్టం కూడా మ్యూజిక్ తనకి. తను ఎంత యాక్టివ్గా ఉంటారో టైగర్ లాగా, అంత ఎనర్జెటిక్గా సాంగ్స్ కానీ వీటన్నిటి మీద ఉంటారు కాబట్టి తన. సో మరి ప్రచారాల టైంలోని మనకి కాన్వేలో వెళ్తున్నప్పుడు పైన రూఫ్ అది ఏమైనా ఉన్నదండి, అంటే సన్ రూఫ్ ఏమైనా ఉన్నదా? ఈ మోడల్కి లేదండి సన్ రూఫ్ లేదు. ఇంకో వెహికల్కి ఉంది సన్ రూఫ్. అంటే ఏంటి సేఫ్టీ పరంగా సన్ రూఫ్ ఉంటే ఏమైనా యాక్సిడెంట్స్ టైంలోనే అదే ఏం లేదు. అండ్ తను ప్రజల్లో కనపడినప్పుడు ఎవరైనా కావాలన్నప్పుడు డోర్ తీసేసి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా దిగినప్పుడు వాళ్ళకి సన్ రూఫ్ నిలబడి వాళ్ళకి కావాలి, ఆయన ప్రజల్లో ఉంటారు, జనాల్లో ఉంటారు కాబట్టి తనకి సన్ రూఫ్ తన పని ఉండదనే నా ఆలోచన అట్లా అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకోండి, డిఫరెంట్ సేఫ్టీ. బాబు గారు ఉన్నారు, డిఫరెంట్ సేఫ్టీ. వాళ్ళు ఏంటంటే వెహికల్ నుంచి బయటికి రాలేరు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. కాబట్టి చింతమనేని గారు పబ్లిక్లో ఉంటారు కాబట్టి, ఎప్పుడు నేల మీదే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదండి. యా. సో అయితే ఇంకా అవుటర్ లుక్ పరంగా ఇంకేం చేంజ్ చేస్తారు? అవుటర్ లుక్స్ లేదండి. ఇప్పుడు మీకు తెలుసారు కదా, విఐపి లైట్స్ కానీ, సైరన్ కానీ, మీకు లైట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైకిల్ సింబల్స్ కానీ విత్ లైట్ కానీ, క్యాలిబర్కి ఎల్లో కానీ, వీల్స్ మీద లోగోస్ కానీ, మొత్తం బ్రాండింగ్. తన పేరు వెనకాల లైట్, ఫార్చునర్ ఎలా లైట్తో వస్తుందో వెనకాల పేరు తన వెహికల్తో పాటు కూడా ఒక బ్రాండ్ లాగా పెట్టేస్తాం. ఎందుకంటే వెహికల్ ఫ్యాక్టరీతో ఎలా వస్తాయో అలానే వచ్చేటట్టు అన్నీ మెర్జ్ చేసేసాము. ఎక్కడ కూడా ఇది ఎక్స్ట్రా ఫిటెడ్ లాగా, ఇది ఆడు కాకుండా నోబడీ కెన్ క్వశ్చన్ అనమాట. 1.1% కూడా ఎవరు దాన్ని ఏలుబెట్టి చూపెట్టకుండా అంత నీట్గా క్లీన్గా చేసామన్నమాట. ఈ వర్క్ అంతా చేయడానికి ఎంత టైం పట్టిందండి మీకు? ఆల్మోస్ట్ 4 వీక్స్ పట్టింది. 4 వీక్స్ పట్టిందా? ఎందుకంటే అంటే కీప్ ఆన్ డూయింగ్ అండి. ఒకలాగా చేసిన తర్వాత తను నచ్చినట్టు ఇంకోలాగా చెప్పటము, దానికి క్వైరీస్ చెప్పటము, మళ్ళీ దాన్ని రీవర్క్ చేయటము, అట్లా. ఎందుకంటే ఇలాంటి చేయటం ఫస్ట్ టైం కదా, అందుకోసం అండి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అంటున్నా. నెక్స్ట్ టైం నుంచి ఇంకా అంత టైం పట్టదు, వీక్ టైంలో అయిపోతుంది. ఫస్ట్ టైం కాబట్టి టైం పడుతుంది, ఎందుకంటే మేము దాని మీద చాలా చేయాల్సి వస్తుంది అట్లా అన్నమాట. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇప్పుడైతే చింతమనేని ప్రభాకర్ గారు అయితే ఈ కార్ని డెలివరీ తీసుకుని వెళ్ళబోతున్నారు అన్నమాట. నెక్స్ట్ మహానాడులోని ఈ కార్ని ఆయన ప్రచార రథంగా యూజ్ చేయబోతున్నారు. కెమెరామ్యాన్ చరణ్తో బాబీ సైనింగ్ ఆఫ్.